మహనీయులకు గొప్ప నాయకులకు కులాలను అంటగడితే మనం ఎప్పటికీ భారతీయులుగా ఎదగలేమని, కేవలం కులాల సమూహంగానే మిగిలిపోతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించేందుకు 3,050 కోట్ల వ్యయంతో చేపడుతున్న అమరజీవి జలాధార ప్రాజెక్టు పనులను ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అంబేద్కర్, గాంధీ, పొట్టి శ్రీరాములు వంటి వారు అందరి కోసం ఆలోచించిన గొప్పవారని, వారిని కులాలకు అతీతంగా చూడాలని సూచించారు. గతంలో తాను పొట్టి శ్రీరాములు జయంతి నాడు నివాళులు అర్పించేందుకు వెళ్తే ఆయన విగ్రహం ఒక ఆర్యవైశ్య సత్రం వద్ద ఉందని చెప్పారని, ఆ రోజు తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని గుర్తు చేసుకున్నారు. తెలుగు ప్రజలందరి కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తిని ఒక కులానికి, నెల్లూరు జిల్లాకు పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాలలో అమరజీవి జలాధార్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 7,910 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అమరజీవి అని పేరు పెట్టడానికి బలమైన కారణం ఉందని వివరించారు. తెలుగు వారంతా ఏకం కావాలని ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన బుర్గుర రామకృష్ణారావు, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు తనకు ఎంతో ఇష్టమైన నాయకులని, వారి త్యాగాలను స్మరించుకుంటూనే ఈ పథకానికి ఆ పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు.